హాయ్, హలో. నేను ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాను. చూడండి, మనం మన తల్లిదండ్రులకి మన తల్లిదండ్రులకి ఒక కొడుకై పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు. వాళ్ళకి పెయిన్కి గురి చేయకూడదు. నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కొంతమంది యంగ్స్టర్స్ తమ సొంత వ్యసనాలకి బానిసైపోయి ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎదుటి వాళ్ళకి మాయ మాటలు చెప్పి 1000కి రెండింతలు చేస్తామనో, ఒక 2000 ఇస్తే 20 లక్షలు బ్యాంకులో నిప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఈ మధ్య ఒక ఫ్యామిలీలో జరిగిన విషయం ఇది. అలా మాయమాటలు చెప్పి దాదాపు ఒక 20 మందిని మోసం చేసి అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆ బాధితులు వచ్చి తన వల్ల తన తల్లిదండ్రులను పట్టుకొని నానా దుష్పాషాలాడి ఆ బాకీ తీర్చవలసిందిగా ఒత్తిడి తెచ్చేసరికి ఆ తల్లిదండ్రులు ఆ బాధని భరించలేక తన ఉన్న 4 ఎకరాలు అమ్మేసి, ఇల్లు అమ్మేసి వాళ్ళ అప్పు తీర్చాడు. ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి కై లేదు. వేరే వాళ్ళ దగ్గర కౌలుకి చేస్తున్నాడు. వేరే వాళ్ళ ఇంట్లో బాడుక్కి తలదాచుకుంటున్నాడు. ఇదంతా ఎవరి వల్ల? తన కొడుకు వల్ల. చూడండి, మీ వల్ల మీ పేరెంట్స్కి ఎంత బాధలు తెచ్చిపెట్టారో, ఎంత మనోవేదనకు గురి చేశారో ఆలోచించండి. మీ వల్ల ఇప్పుడు నా కొడుకు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, నా కొడుకు జాబ్ చేసుకుంటున్నాడు అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం. నా కొడుకు మంచి వృత్తిలో ఉన్నాడు అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం. నా కొడుకు ఒక మంచి 10 మందికి సహాయం చేస్తాడు అంటే ఆ పేరెంట్స్కి ఎంత సంతోషం. కానీ మీరేం చేస్తున్నారు? మీ వల్ల మీ పేరెంట్స్కి తలవంపులు చేసి పెడుతున్నారు. మీరు అప్పు చేసింది కాకుండా ఆ అప్పుని మీ పేరెంట్స్ మీద వేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయి మీ పేరెంట్స్ని ఎదుటి వాళ్ళ దగ్గర నానా మాటలు అడిగిస్తూ వాళ్ళని ఎంత మనోవేదన గురి చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇలా ఎవరు ఎప్పుడు ప్రవర్తించవద్దని, మీరు ఉన్నతమైన స్థానంలో ఉంటే మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో ఆలోచించి అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే చూడండి. Goodbye. Take care.